ఓం శ్రీమాత్రే నమః. అమ్మ దుర్గమ్మ తల్లి మీకు కోటి కోటి ప్రణామాలు తల్లి. జగన్మాత ఆదిపరాశక్తి జగజ్జనని ఈశ్వరి మామాతే మహాకాళి. అమ్మ నువ్వు నీ బిడ్డలందరినీ చల్లగా చూస్తూ కంటికి రెప్పలా కాపాడుతూ మమ్మల్ని అందరినీ ముందుకు తీసుకెళ్తున్నందుకు మీకు కోటి కోటి ప్రణామాలు తల్లి. కోటి కోటి ధన్యవాదాలు తల్లి. అమ్మ ఈ వీడియో చూస్తున్న నీ బిడ్డలందరినీ కాపాడు తల్లి. కంటికి రెప్పలా కాపాడు. ఈరోజు నువ్వు చాలా అంటే చాలా ముఖ్యమైన విషయం చెప్పడానికి వచ్చావు కదా తల్లి. అది చెప్పి వాళ్ళని ఎంత జాగ్రత్తగా వాళ్ళు ఉండాల్సిన అవసరం ఉందో కూడా వాళ్ళకి తెలియజేయ తల్లి. అమ్మ అమ్మల కన్నా అమ్మ దుర్గమ్మ. అమ్మ సదా మమ్మల్ని కాపాడు తల్లి. మా చుట్టూ రక్షణ కవచాన్ని ఏర్పరిచి దానితో పాటు మీరు కూడా మాకు ఎల్లప్పుడూ తోడు ఉండి నీ బిడ్డలందరినీ కంటికి రెప్పలా కాపాడు తల్లి జగన్మాత. అమ్మ నువ్వు తప్ప నీ బిడ్డలకు దిక్కు ఎవరు తల్లి. నువ్వే నీ బిడ్డలని చూసుకుంటూ ఉండాలమ్మా. ఎలాంటి ఆపదలు ఏవి రాకుండా ఎలాంటి కష్టం వచ్చినా దాంట్లో నుంచి బయటికి తీసుకువచ్చి వాళ్ళని రక్షిస్తూ సదా నీ బిడ్డలందరికీ తోడుగా ఉండమ్మా. అమ్మ నీ పాదాలకు కోటి కోటి ప్రణామాలు చేస్తున్నాను జగన్మాత. అమ్మ ఈరోజు మా కోసం ఏం చెప్పడానికి వచ్చావు తల్లి? అమ్మ ఈరోజు మన కోసం ముఖ్యమైన విషయం చెప్పడానికి వచ్చింది. ఆ విషయం ఏంటో, ఆ సందేశం ఏంటో అమ్మ మాటల్లోనే తెలుసుకుందాం. మీ శత్రువులు మిమ్మల్ని పాతాళానికి తొక్కేయడానికి, అలాగే మీ జీవితంలో సుఖమనేది లేకుండా చెయ్యడానికి చాలా ఎత్తులు వేయడం ప్రారంభించారు. వాళ్ళ నుంచి మీకు చాలా ముప్పు రాబోతుంది. కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన సమయం వచ్చేసింది. మీరు ఈ కొద్ది రోజులు మీరు ఎంత జాగ్రత్తగా ఉండాలంటే అంత జాగ్రత్తగా ఉండాలి. అదండి అమ్మ చెబుతుంది. మీ శత్రువులు మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి, మీ మీరు సక్సెస్కి చేరుకోకుండా ఉండడానికి, మీ జీవితంలో సుఖం అనేది ఉండకుండా చేయడానికి ఏవో ప్లాన్లన్నీ సిద్ధం చేసుకున్నారు. వాటిని మీ మీద ప్రయోగించడానికి వాళ్ళు చూస్తున్నారని తల్లి జగన్మాత మీకు ఈ మాటల్లో చెబుతుంది. కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండండి. అలాగే మీరు ఎవరిని పడితే వాళ్ళని నమ్మకండి. ఇప్పుడు మాత్రం మీరు ప్రతి ఒక్కరిని చాలా గమనించి చూసుకోవాలి. ఎందుకంటే ఎవరు ఎక్కడి వైపు నుండి ఏ సమయంలో ఎటు నుంచి మీపై దాడి చేస్తారో తెలియదు. కాబట్టి మీరు చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండండి. అలా ఉండి అందరినీ గమనిస్తూ అమ్మని ధ్యానిస్తూ అమ్మ నామాన్ని జపించుకుంటూ అమ్మని సదా కాపాడమని అమ్మని వేడుకోండి. ఇలా వేడుకోవడం వల్ల మీకు అమ్మ యొక్క అనుగ్రహం, మీరు చేసుకుంటున్న ధ్యానం నామజపం వల్ల మీకు మీ చుట్టూ ఉన్న సురక్షా కవచం ఇంకా చాలా స్ట్రాంగ్ అవుతుంది. అప్పుడు మీ శత్రువులు మీపై ఎలాంటి ప్రయోగం చేసినా అది మీ వరకు చేరగలగలేదు. ఎందుకంటే అమ్మ మీ ముందు నించొని మిమ్మల్ని రక్షిస్తూ ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. అమ్మ చెప్తుంది మీకు శత్రువు భయం ఎక్కువగా వచ్చేసిందని. అంటే శత్రువులు మిమ్మల్ని ఏదో ఒకటి చెయ్యడానికి పూనుకున్నారు. కాబట్టి మీరు ఎంత అంటే అంత జాగ్రత్తగా ఉండాల్సిన సమయం వచ్చింది. నిత్యం దీపారాధన మరవద్దు. ఇప్పుడు నవరాత్రులు నడుస్తున్నాయి కాబట్టి మీరు వీటిలో అమ్మని చాలా అంటే చాలా ధ్యానించుకోండి, సేవించుకోండి, పూజించుకోండి. అమ్మ నామాన్ని ఎంతైతే అంత వీలు అయితే అంత జపించుకోండి. సరేనా? మీరు ఏ పని చేస్తున్నా, ఏది చేస్తున్నా చుట్టుపక్కల గమనిస్తూ ఉండండి. అలాగే అమ్మ నామాన్ని మాత్రం మరవకండి. నిత్యం మనసులో కూడా అమ్మ నామాన్ని జపించుకుంటూనే ఉండండి. సదా అమ్మ నువ్వే మాకు తోడు తల్లి జగన్మాత, మమ్మల్ని రక్షించు అని చెబుతూ అమ్మ నామాన్ని జయ దుర్గా 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 అమ్మ దుర్గా తల్లి దుర్గా అని అమ్మని స్మరించుకుంటూ ఉండండి. అలాగే మీరు దీపారాధన అవి చేసే సమయంలో ఒక గ్లాస్ నీళ్లు పెట్టుకొని దీపారాధన మొత్తం మీ పూజ మొత్తం కంప్లీట్ చేసుకున్నాక అమ్మని తలుచుకొని ఆ నీళ్ళని మీరు సేవించండి, తీసుకోండి, తాగండి. అలా చేయడం వల్ల మీకు ఇంకా చాలా మంచి రక్షణ అనేది దొరుకుతూ ఉంటుంది. అంటే అలా చేయడం వల్ల మీరు చేసిన పూజ ఫలితం అంతా కూడా అమ్మ ఆ రూపంలోకి, ఆ శక్తిని అమ్మ అందులోకి అనుగ్రహిస్తుంది. ఆ నీళ్లు మీరు తాగడం వల్ల
మీకు అమ్మ యొక్క రక్షణ అనేది ఏర్పడడం మొదలవుతుందన్నమాట. ఇలా రోజు చేసుకోండి. ఇలా చేయడం వల్ల మీకు మీ యొక్క చుట్టుపక్కల ఉన్న మనుషులు కూడా కొద్ది కొద్దిగా దూరం ఉంటారు. కాబట్టి మీకు ఆపద నుంచి అమ్మ రక్షించుకుంటుంది. అలాగే మీకు ముందుగా సంకేతాలు కూడా అంటే మీ మనసుకు తెలుస్తుంది. అరే ఇప్పుడు ఏదో జరగబోతుంది అన్నప్పుడు మీరు ఎంబడి అక్కడి నుంచి పక్కకి వెళ్ళిపోండి. యాక్షన్ తీసుకోండి. ఎంబడి మీకు ఏమైనా తేడా అనిపించినప్పుడు వెంటనే యాక్షన్ తీసుకోండి. ఎందుకంటే అమ్మ మీ మనసుకు తెలియజేస్తుంది ప్రమాదం ఉంది, ఇక్కడి నుండి పక్కకు వెళ్ళు అని. అర్థమవుతుందా అండి? జై దుర్గా, జై జై దుర్గా. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ.